హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు తెలంగాణలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వచ్చిన కొన్ని రకాల పొజిషన్స్కు వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఇవన్నీ పోస్టులు కూడా కాంట్రాక్ట్ పొజిషన్స్ ద్వారా ఫిల్ చేస్తారు. నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నోటిఫికేషన్ డేటు December 14, 2023. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రకాల పోస్టులని ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి చివరి తేదీ వచ్చేసి December 29, 2023. ఈ పొజిషన్ ద్వారా మేనేజర్, కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, జిఎన్ఎం, ఏఎన్ఎం, ప్రీ స్కూల్ టీచర్, పీడియాట్రిషియన్, చౌకీదార్, ఆయా, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు, కేస్ వర్కర్లు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబడతారు. ఈ పొజిషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ బేస్డ్ పొజిషన్స్ అన్నీ. హైదరాబాద్లో శిశు విహార్, అమీర్పేట్, హైదరాబాద్లో ఈ పోస్టులన్నీ ఫిల్ చేయబడతాయి. సో తెలంగాణ వారికి ఒక మంచి అవకాశం. మన తెలంగాణ స్టేట్లో మన హైదరాబాద్లో నోటిఫికేషన్, మన హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు. అండ్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 4. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. షుడ్ హ్యావ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్కర్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజియాలజీ, ఎంఎస్సి హోమ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్లో ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అదేవిధంగా 3 years ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్లో 1 year ఓవర్సీయింగ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్రొవైడ్ రెసిడెన్షియల్ కేర్ అండ్ సపోర్ట్ టు చిల్డ్రన్. ఈ రకమైన క్వాలిఫికేషన్ ఉంటే ఈ పొజిషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ అనేది మినిమం 25 నుంచి 35 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి రెమ్యునరేషన్ 23,170 రూపాయలు ఉంటుంది. సోషల్ వర్కర్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. దీనికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా 1 year ఇన్ ప్రొటెక్షన్ ఇష్యూ ఇంక్లూడింగ్ 1 year ఉండాలి అంటున్నారు. దీనికి కూడా సేమ్ ఏజ్ ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరియు బీసీ వాళ్ళు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి రెమ్యునరేషన్ 18,536 ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, జిఎన్ఎం, ఉమెన్ ఓన్లీ. ఉమెన్ పొజిషన్స్ మాత్రమే ఇవి. ఏఎన్ఎం అండ్ జిఎన్ఎం అంటారు. ఇది ఓన్లీ ఒక పొజిషన్ ఉంది. దీనికి మెడికల్ పర్సనల్లో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి యాజ్ ఏ జిఎన్ఎంగా. దీనికి కూడా సేమ్ ఏజ్ అనేది 25 years నుంచి 35 years వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. రెమ్యునరేషన్ చూసుకుంటే 23,000 రూపాయల 400 రూపాయలు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏఎన్ఎం. ఇది కూడా ఉమెన్కి కేటాయించబడింది. దీంట్లో 3 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి కూడా మెడికల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సేమ్ ఏజ్ క్రైటీరియా ఉంది. దీనికి రెమ్యునరేషన్ 13,240 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ మీ పొజిషన్ ప్రీ స్కూల్ టీచర్ ఉమెన్ ఓన్లీ. ఇది ఓన్లీ 1 పొజిషన్ ఉంటుంది. షుడ్ క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దీనికి ఏజ్ క్రైటీరియా అనేది 21 years to 35 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 40 సంవత్సరాలు ఉన్నా సరిపోతుంది. రెమ్యునరేషన్ 13,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ పీడియాట్రిషియన్ పార్ట్ టైం పొజిషన్ ఇది. దీనికి ఓన్లీ 1 పొజిషన్ ఉంది. 1 వేకెన్సీ ఉంది. దీనికి షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ఏ మినిమమ్ ఆఫ్ ఎంబీబీఎస్ హ్యాస్ బిన్ ప్రాక్టీసింగ్. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రాక్టీసింగ్లో ఉన్న డాక్టర్స్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ క్రైటీరియా 35 నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. రెమ్యునరేషన్ 87,000 నుంచి 87,750 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ చౌకీదార్. 2 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఏది అవసరం లేదు, కానీ పర్టికులర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది అడగలేదు, కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా నాన్ ఆల్కహాలిక్, నాన్ చూయింగ్, గుట్కా కలిగి ఉండాలి. అంటే ఆల్కహాల్ డ్రింక్ చేయకూడదు. అదేవిధంగా గుట్కాలు, పాన్లు
తినే అలవాటు ఉండకూడదు. దీనికి కూడా ఏజ్ క్రైటీరియా 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. రెమ్యునరేషన్ 14,500 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ఆయా. ఇది ఉమెన్కి కేటాయించబడిన పొజిషన్. దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్, అంటే చిన్నపిల్లల గురించి టేకింగ్ కేర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బిలో 6 years ఉన్న చిన్నపిల్లలను చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్టికులర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడగలేదు. సేమ్ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. రెమ్యునరేషన్ 7,944 రూపాయలు ఉంటుంది. లాస్ట్ పొజిషన్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇది ఓన్లీ 1 పొజిషన్ ఉంది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ వెయిటేజ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వెయిటేజ్ అనేది ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఇది ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారైతే మాత్రము 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ వారు కూడా 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. రెమ్యునరేషన్ 11,916 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్లో పొజిషన్స్ ఉన్నాయి. చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్ ఇవి 2 పొజిషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఉండాలి. 25 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 40 సంవత్సరాల వరకు ఓకే. 19,500 రెమ్యునరేషన్. పొజిషన్ కేస్ వర్కర్స్ టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 15,600 అనేది రెమ్యునరేషన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్తో అటెస్టెడ్ చేసి ఉండాలి. అటెస్టెడ్ చేసిన సర్టిఫికెట్స్తో పాటు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫోటో అంటించి మీ సిగ్నేచర్స్ అన్నీ కూడా పెట్టి ప్రాపర్ వేలో సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. లేదంటే కనీసం మీరు బై హ్యాండ్ కూడా అక్కడ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి చూడండి. బై హ్యాండ్ కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కాబట్టి మీరు బై హ్యాండ్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది 16 డిసెంబర్ 2023 నుంచి ఉంటాయి. ఇక లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను, డిసెంబర్ 29, 2023 సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అండ్ మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా బై హ్యాండ్ ద్వారా కానీ సబ్మిట్ చేసి ఉండాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంటుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండడం కానీ చేస్తేనే మాకు మోటివేషన్ లభిస్తుంది. అదేవిధంగా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా టైం టు టైం అందించే ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం ద్వారా నాకు వచ్చేది ఏమి ఉండదు, కానీ షేర్ చేస్తే ఎవరికైతే వాంటెడ్ ఉంటుందో అంటే ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకు ఖచ్చితంగా చేరుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.